సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి ప్రమాణ స్వీకారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు। కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల సేవకు కట్టుబడి ఉంటుందని, రైతులు, కార్మికులు సహా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యమన్నారు। రాబోయే ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు। అదేవిధంగా టీఐసీసీ చైర్మన్ మరియు డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన మా యొక్క మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అదే సేవలు అందించిన విధానం చూసి నన్ను ఈరోజు ఈ పెద్ద పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా మరియు నాతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఎన్నికైన వారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఇంత పెద్ద అవకాశం అప్పగించిన ఈ చైర్మన్ పదవికి న్యాయాన్ని చేకూర్చాలని ఈ పెద్దలందరి ముందు హామీ ఇస్తున్నాను। వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను। గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వర్యులు కాటా శ్రీనన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు, మాకు పేదల పెన్నిది బడుగు బలైన వర్గాల ఆశగా జర్మనీకి కూడా పంపించేటట్టు ఈరోజు శివన్నకు మార్కెట్ కమిటీ చైర్మన్ బిడ్డ అని చెప్పి మా ఇద్దరికి కూడా నిర్మలా జగ్గారెడ్డి గారు, డిసిసి అధ్యక్షురాలు గారు, అదేవిధంగా టిఎస్ఐ